యూఎఫ్ఓస్ అనేవి ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి కనబడితేనే మనకి చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది. వాటి గురించి చాలా రకాలుగా డిస్కస్ చేస్తూ ఉంటాం. అలాంటి యూఎఫ్ఓలకి సిమిలర్గా ఉన్న వెహికల్స్ గురించి మన దగ్గరే పేటెంట్స్ ఉన్నట్టయితే, మన భూమి మీద ఉన్న వాళ్ళే వాటిని తయారు చేయడానికి చూస్తున్నట్టయితే, మన భూమి మీద ఉన్న వాళ్ళే వాటిని మన మధ్యలోకి వదులుతున్నట్టయితే ఎలా ఉంటుంది? సో ఈరోజు ఈ వీడియోలో అలాంటి కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ టెక్నాలజీస్తో కూడుకున్న కొన్ని మిస్టీరియస్ మిలిటరీ ఇన్వెన్షన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, స్పేస్ టైమ్ మోడిఫికేషన్ వెపన్. బేసిక్గా యుఎస్ నేవీ వాళ్ళు చాలా వింత పేటెంట్స్ని ఫైల్ చేయడం జరిగింది. అండ్ వాటిల్లో ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా ఒకటి. బేసిక్గా ఫ్యూచర్లో జరిగే వార్ఫేర్లో ఎన్నో రకాల టెక్నాలజీలను వాడాలి అన్న ఉద్దేశంతో ఈ పేటెంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఫైల్ చేసి ఉంచారు. అండ్ వాటన్నిటిలోకెల్లా మోస్ట్ ఇంట్రూగింగ్ ఇన్వెన్షన్ ఇదే అని చెప్పొచ్చు. దీన్ని స్పేస్ టైమ్ మోడిఫికేషన్ ఆర్ షార్ట్కట్లో SMW అని కూడా పిలుస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ డివైస్ హైడ్రోజన్ బాంబుని ఒక ఫైర్ క్రాకర్ లాగా మార్చగలదు. అంటే చూడడానికి అంత చిన్నగా చేసేయగలదు అనమాట. అండ్ దాంట్లో ఉన్నదేమో హైడ్రోజన్ బాంబే. దాన్ని పేల్చామనుకోండి, హైడ్రోజన్ బాంబు తాలూకా ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, అంతే ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. సో ఈ SMW కాన్సెప్ట్ అనేది మొట్టమొదటిసారిగా కనబడింది అయితే నేవీ వాళ్ళ యొక్క స్లైడ్ డెక్లో. అండ్ అందులో కూడా అఫీషియల్ యూజ్ ఓన్లీ అని కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఇది మొట్టమొదటిసారిగా కనబడ్డది. దీన్ని బయటికి తీసుకొని వచ్చింది 2021 ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ రిక్వెస్ట్. సో ఆ టైంలో వీళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ గురించి, ప్రాజెక్టుల గురించి కనుక్కుంటున్నప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. సో యుఎస్ నేవీ చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ అన్నిటి గురించి కూడా ఆ టైంలో బయటకు అయితే తెలిసింది. బేసిక్గా ఈ ఇన్వెన్షన్స్ అన్నీ ఎవరివి అంటే డాక్టర్ సాల్వేటర్ సీజర్ పై అనే ఒక పర్సన్వి. అతను ఒక మిస్టీరియస్ ఏరోస్పేస్ ఇంజనీర్. అతను ఏంటంటే రకరకాల ప్రాజెక్టుల మీద పరిశోధనలు చేస్తూ ఉంటాడు. సో దాంట్లో మనకి చాలా స్లైడ్స్ కనబడ్డాయి. దాన్ని బట్టి SMW అనేది ప్లాస్మా కంప్రెషన్ ఫ్యూషన్ డివైస్ని పర్ఫెక్ట్గా వాడగలదు అని తెలియజేస్తూ వచ్చాడనమాట. అంటే అది అతని యొక్క స్ట్రేంజ్ పేటెంట్ ఫీలింగ్స్లో ఒకటని చెప్పొచ్చు. అండ్ యుఎస్ నేవీ వాళ్ళు అతని యొక్క ఇన్వెన్షన్స్ని చాలా బలంగా నమ్మారు. అంటే అతని యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండబోతుంది ఫర్దర్గా యుద్ధ రంగంలో. సో వాటన్నింటినీ కూడా మనమే వాడేసుకోవాలని ముందుగానే డిసైడ్ అయిపోయారు వాళ్ళు. ఇది ఎలా పనిచేస్తుందని అందులో మెన్షన్ చేసిన థియరీ ఏంటి అంటే బేసిక్గా ఇందులో ఒక కంట్రోల్డ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ మ్యాటర్ ఉంటుంది. అది ఒక యాక్సలరేటెడ్ స్పిన్ అండ్ వైబ్రేషన్లోంచి పాస్ అవుతుంది. అండ్ అలా పాస్ అయినప్పుడు ఇమ్మెన్స్లీ పవర్ఫుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్స్ అనేవి జనరేట్ అవుతాయి. అవి స్పేస్ టైం యొక్క ఫ్యాబ్రిక్ని కంప్లీట్గా మార్చగలవు. అంటే రియాలిటీ యొక్క ఫ్యాబ్రిక్ని కంప్లీట్గా మార్చగలం అనమాట. అందులో భాగంగా ఇది ప్రొపల్షన్ టెక్నాలజీని వాడుతూ ఉంటుంది, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ని వాడుతూ ఉంటుంది, ఎనర్జీ ప్రొడక్షన్ని వాడుతూ ఉంటుంది, అండ్ వెపనరీ సిస్టమ్ని వాడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ వాటిల్లో ఒకటి ప్లాస్మా కంప్రెషన్ ఫ్యూజన్ డివైస్. సో దాని గురించి ఆ పేటెంట్లో చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మిగతా ఫ్యూజన్ రియాక్టర్స్లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుందన్నమాట, దీని యొక్క డివైస్ యొక్క ఎఫెక్ట్ మీద. అండ్ ఆ టైంలో అది పై ఎఫెక్ట్ని అయితే జనరేట్ చేస్తూ ఉంటుంది. దానికి హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అయితే ఉంటాయి. సో దాన్ని మనం కంటైన్ చేసుకొని కంప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకి ఫ్యూయల్ గ్యాసెస్ అనేవి క్రియేట్ అవుతాయి. అలా క్రియేట్ అయిన వాటి నుంచి మనం పవర్ జనరేట్ చేయొచ్చు. అండ్ ఈ పేటెంట్స్ చెబుతున్న దాని ప్రకారం అయితే ఈ డివైస్ గిగావాట్స్ నుంచి టెరావాట్స్ వరకు పవర్ని అయితే జనరేట్ చేయగలదంట. కిలోవాట్ నుంచి మెగావాట్ రేంజ్ అంటేనే చాలా పెద్ద విషయం. అలాంటిది ఇక్కడ ఏకంగా టెరావాట్ కోసం చెబుతున్నారు. ఒక టెరావాట్ అంటే ఎంతో తెలుసా? 1000 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఫుల్ కెపాసిటీలో ఆపరేట్ చేస్తే ఎంత ఎనర్జీని అయితే ప్రొడ్యూస్ చేస్తాయో అంత ఎనర్జీ అనమాట. సో ఈ డాక్యుమెంట్స్లో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ ఆ డాక్యుమెంట్స్లో ఉన్న ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ప్లాస్మా కంప్రెషన్ ఫ్యూజన్ డివైస్ కారణంగానే స్పేస్ టైమ్ మోడిఫికేషన్ అనేది జరుగుతుంది. సో అలాగ మనం ఒక స్పేస్ టైమ్ మోడిఫికేషన్ వెపన్ అయితే క్రియేట్ చేసినట్టు అవుతుంది. సో ఎక్స్ట్రీమ్లీ హై ఎనర్జీ లెవెల్స్ని మనం ఆ టైంలో క్రియేట్ చేయగలము ఒక ఫ్యూజన్ ద్వారా అనేది తెలియజేస్తూ వచ్చారు. అండ్ దీనికి సంబంధించిన టెస్ట్లు కూడా చాలా వరకు కండక్ట్ చేసినట్టుగా కూడా అందులో మెన్షన్ చేస్తుంది. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అయింది, ఆ ఎఫెక్ట్ ఎంతవరకు క్రియేట్ అయింది అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఎక్కడా కూడా మెన్షన్ అయితే చేయలేదు. బట్ నేవీ వాళ్ళు అయితే మాత్రం వీటి యొక్క పొటెన్షియల్ చాలా ఎక్కువ, ఎనర్జీ ప్రొడక్షన్ కంప్లీట్గా ఇది రెవల్యూషనైజ్ చేయగలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా యుద్ధంలో కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు దీని మీద కొంచెం బాగానే ఇన్వెస్ట్ చేశారు. మరి చూడాలి మరి ఎప్పటికవుతుందో.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2, క్రాఫ్ట్ యూజింగ్ యాన్ ఇనర్షియల్ మాస్ రిడక్షన్ డివైస్. సాల్వాటర్ ఏవైతే పేటెంట్స్ ఫైల్ చేశాడో యుఎస్ నేవీ వాళ్ళు వేటి మీద అయితే ఇంట్రెస్ట్ చూపించారో వాటిలో ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పొచ్చు. బేసిక్గా ఈ మాస్ రిడక్షన్ డివైస్ అనే కాన్సెప్ట్ని ఎందుకు వాడాలనుకున్నారు, ఎందుకు క్రియేట్ చేయాలనుకున్నారంటే ఏరోస్పేస్ టెక్నాలజీని కంప్లీట్గా రెవల్యూషనైజ్ చేయడానికి అండ్ మన యొక్క రియాలిటీని అర్థం చేసుకొని కంప్లీట్గా దాన్ని మార్చడం కోసం, దీనికోసం ఈ కాన్సెప్ట్ని అయితే తీసుకొని వచ్చారు. ఈ ఇనర్షియల్ మాస్ రిడక్షన్ డివైస్ని ఆ పేటెంట్లో ఏమని మెన్షన్ చేశారంటే ఇది క్వాంటమ్ ఫీల్డ్ ఫ్లక్చువేషన్స్ని మ్యానిపులేట్ చేయగలుగుతూ ఉంటుంది. అది కూడా లోకల్ వాక్యూమ్ ఎనర్జీ స్టేట్లోనే అక్కడ ఒక పోలరైజ్డ్ వాక్యూమ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఆ క్రాఫ్ట్ చుట్టూ. ఈ మ్యానిపులేషన్ కారణంగా ఆ క్రాఫ్ట్ యొక్క ఇనర్షియా అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో అప్పుడు ఏంటంటే ఆ క్రాఫ్ట్ అంటే స్పేస్ క్రాఫ్ట్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా సరే ఎక్స్ట్రీమ్ స్పీడ్స్ను అందుకోగలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం గంటకు ఒక 1000-2000 కిలోమీటర్ల వేగంతోనూ వెళ్తుంది అనుకుందాం. ఒకవేళ ఇది కనుక వర్కౌట్ అయినట్టయితే ఇది గంటకి 5,000 నుంచి 10,000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలుగుతుంటుంది అనమాట. అండ్ అంతేకాదు మాన్యువరబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎయిర్ క్రాఫ్ట్ని ఆర్ స్పేస్ క్రాఫ్ట్ని భూమి మీద నుంచి పైకి తీసుకెళ్లాలంటే కొంచెం టైం పడుతుంది. అండ్ అలాగే పై నుంచి కిందకి ల్యాండ్ చేయాలన్నా కూడా కొంచెం టైం పడుతుంది. బట్ యూఎఫ్ఓల గురించి మనం చాలాసార్లు చాలా రకాలుగా విన్నాం. ఏమని అవి గాల్లో ఇష్టం వచ్చినన్ని స్టంట్లు చేయగలుగుతూ ఉంటాయని. అంటే సడన్గా కింద దిగుతాయి, సడన్గా పైకి వెళ్తాయి, సడన్గా స్పీడప్ అందుకుంటాయి, సడన్గా స్లో అయిపోతుంటాయి, ఇవన్నీ కూడా చేయగలుగుతూ ఉంటాయని మనం విన్నాం కదా. సో సేమ్ ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లోకి మన ఎయిర్ క్రాఫ్ట్ అని మన స్పేస్ క్రాఫ్ట్ అని కూడా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ డివైస్ని అయితే కనిపెట్టాలి అనుకున్నారు. అండ్ వాటర్లో కూడా ప్రయాణించే విధంగా దీన్ని రూపొందించాలనుకున్నారు. ఈవెన్ స్పేస్లో కూడా ఆ ఎయిర్ క్రాఫ్ట్ సేమ్ ఇలాంటి మూవ్మెంట్స్ని ఇవ్వగలుగుతూ ఉంటుంది. అంటే ఇన్ కేస్ ఇది వర్కౌట్ అయినట్టయితే. అండ్ దానికి సంబంధించి కొన్ని ఇలస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి. అవి మనకు చూపిస్తుంది ఏంటి అంటే డైమండ్ ఆర్ ట్రయాంగిల్ షేప్డ్ క్రాఫ్ట్స్ని అయితే చూపిస్తుంది. సో బేసిక్గా అంతకుముందు మనం చాలాసార్లు యూఎఫ్ఓస్ కింద చూసినవి ఇవే అయి ఉండొచ్చు అని కూడా చాలామంది ఆ టైంలో అభిప్రాయపడ్డారు. ఎందుకంటే చాలా చోట్ల యూఎఫ్ఓస్ ట్రయాంగిల్ ఆకారంలో ఉన్నాయని, బ్లాక్ కలర్లో ఉన్నాయని ఇలాగ చాలామంది చెప్పారు. ఎస్పెషల్లీ 1990s చాలామంది చెప్పారనమాట. అండ్ ఇది మాత్రమే కాకుండా డాక్టర్ పైజ్ యొక్క పేటెంట్స్లో ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే హై ఫ్రీక్వెన్సీ గ్రావిటేషనల్ వేవ్ జనరేటర్. యాక్చువల్గా దీన్ని ఎందుకు డిజైన్ చేశారంటే హై ఫ్రీక్వెన్సీ గ్రావిటేషనల్ వేవ్స్ని క్రియేట్ చేసి వాటిని వాడుకోవడం కోసం. యాక్చువల్గా వీటిని మొట్టమొదటిసారిగా 2016 సంవత్సరంలో స్పేస్లో కనుగొన్నారు. 2 బ్లాక్ హోల్స్ ఒకదాన్నొకటి కొలైడ్ అయినప్పుడు, గుద్దుకున్నప్పుడు ఇవి క్రియేట్ అయ్యాయి అనమాట. సో ఈ వేవ్స్ని మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయగలిగినట్టయితే మనం ఒక వాక్యూమ్ బబుల్ని ఒక క్రాఫ్ట్ చుట్టూ క్రియేట్ చేయొచ్చు. సో అప్పుడు అది 10,000 కిలోమీటర్లు కాదు, గంటకి 50,000 కిలోమీటర్ల నుంచి 1,00,000 కిలోమీటర్ల వేగంతో కూడా ప్రయాణించగలుగుతాం. అండ్ అంతేకాకుండా మూమెంట్స్ కూడా మనం అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు బెటర్గా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉంటాయి అన్నమాట. సో ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారానే చాలామంది తెలుసుకున్నారు. అండ్ నేవీ వాళ్ళకి వీటి మీద చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందని అయితే అర్థమైంది. అయితే దానికి రీజన్ ఏంటి అనేది కొంతమంది చెప్పిన పాయింట్ ఏంటంటే సేమ్ ఇవే కైండ్ ఆఫ్ రీసెర్చ్లు చైనాలో కూడా జరుగుతున్నాయి. వాళ్ళు కూడా ఇలాంటి కొన్ని అడ్వాన్స్మెంట్స్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడ ప్రపంచంలో అందరికంటే ముందుకు వెళ్ళిపోతారో అన్న ఉద్దేశంతో, వాళ్ళకంటే వీళ్ళే ముందుండాలి అన్న ఉద్దేశంతో ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడం కోసం నేవీ వాళ్ళు అయితే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని అయితే అర్థమవుతోంది. బట్ వీటికి సంబంధించిన డెమోన్స్ట్రేషన్ని కండక్ట్ చేశారని అందులో మెన్షన్ చేసినప్పటికీ ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు అనేది అయితే మాత్రం మెన్షన్ చేయలేదు. సో డెఫినెట్గా ఇది ఒక రహస్యమైన అయి ఉండాలి, లేదంటే అబద్ధమైన అయి ఉండాలి. బట్ డెఫినెట్గా ఈ ఇనర్షియల్ మాస్ రిడక్షన్ డివైస్ కనుక క్రియేట్ అయినట్టయితే అది మన యొక్క ఏరోస్పేస్ టెక్నాలజీని కంప్లీట్గా మార్చేస్తుంది అనడంలో అసలు ఏమాత్రం సందేహం అయితే లేదు. బట్ సైంటిఫిక్ కమ్యూనిటీలో చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేయట్లే. అంటే ఇలా జరిగే అవకాశం ఏమాత్రం కూడా లేదని కొంతమంది కొట్టిపడేస్తుంటే
మేబీ కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్టయితే ఇది పర్ఫెక్ట్గా పనిచేసే అవకాశం ఉంది. నిజంగానే మన దగ్గర ఉన్న విమానాలు, మన దగ్గర ఉన్న స్పేస్ క్రాఫ్ట్స్ చాలా వేగంగా వెళ్ళే అవకాశం ఉంది అని అయితే అభిప్రాయపడుతున్నారు. సో చూడాలి మరి. ప్రస్తుతానికైతే మాత్రం మన దగ్గర అంత ఎనర్జీని జనరేట్ చేయగలిగే టెక్నాలజీ అయితే లేదు. అంటే ఈ టైప్ ఆఫ్ డివైస్ పని చేయాలి అంటే చాలా హ్యూజ్ లెవెల్స్ ఆఫ్ ఎనర్జీ కావాల్సి ఉంటుంది. అండ్ మన దగ్గర ఏవైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రొపల్షన్స్ ఉన్నాయో అవి చాలా తక్కువ ఎనర్జీని మాత్రమే జనరేట్ చేయగలుగుతూ ఉంటాయి. సో టెక్నాలజికల్గా ఇదైతే మాత్రం కుదరని పని ప్రస్తుతానికి. బట్ మేబీ ఇన్ ఫ్యూచర్లో ఇది పాసిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ నేవీ ఎయిర్ వార్ఫేర్ సెంటర్ ఎయిర్ క్రాఫ్ట్ డివిజన్ వాళ్ళు అయితే మాత్రం దీని మీద చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆల్రెడీ ఈ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టారు, ఇంకా పెడుతూనే ఉన్నారు కూడా. సో వాటి మీద ఇంకా పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. సో చూడాలి ఎప్పటికైనా ఇది జరుగుతుందేమో. నెంబర్ 3, ప్లాస్మా గోస్ట్స్. అన్ని మిలిటరీ ప్యాటెంట్స్ కూడా డిస్ట్రక్షన్కి సంబంధించిన వెపన్స్ మీద మాత్రమే ఫోకస్ చేయలేదు. ఒక పేటెంట్ 2018లో ఫైల్ అయింది. దాన్ని ఫైల్ చేసిన పర్సన్ పేరు హెనింగ్ ఎట్ ఆల్ అనే పర్సన్. దీన్ని పెంటగాన్ వాళ్ళే అఫీషియల్గా ఫైల్ చేశారు. దాంట్లో శాస్త్రవేత్తలు ఒక నాన్ లీథల్ వెపన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదొక డిఫెన్స్ సిస్టమ్ కూడా. దీన్ని ఎందుకు డిజైన్ చేశారంటే క్రౌడ్ కంట్రోల్ కోసం. అంటే అప్పుడప్పుడు కొన్ని ప్రొటెస్టులు జరుగుతూ ఉంటాయి, మన దగ్గర కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో చూడండి విపరీతంగా జరుగుతున్నాయి. సో ఆ కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్లు ఎక్కడైనా జరుగుతున్నట్టయితే, ఎస్పెషల్లీ యూఎస్లో జరుగుతున్నట్టయితే, అలాగే ఏమైనా నాన్ వైలెంట్ ఇంటర్వెన్షన్స్ కనుక జరుగుతున్నట్టయితే వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయడం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు, జాయింట్ ఇంటర్మీడియట్ ఫోర్స్ క్యాపబిలిటీస్ ఆఫీస్ వాళ్ళు ఇద్దరు కలిసి ఒక కొత్త లేజర్ని తీసుకొని వచ్చారు. ఆ లేజర్లో ప్లాస్మా ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ప్రజల్ని అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయేటట్టుగా చేయాలి, చల్లా చెదురు చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు చనిపోకూడదు, వాళ్ళకు కొంత డ్యామేజెస్ అయితే అవ్వాలి కానీ వాళ్ళ ప్రాణాలు అయితే పోకూడదు. సో అందుకోసం ఈ డివైస్ని రూపొందించాలనుకున్నారు. ఇది ఏం చేస్తూ ఉంటుందంటే ఒక ప్లాస్మా జనరేట్ చేస్తుంది. అండ్ అది కొంత లెవెల్ వరకు ఉంటుంది, మనం కావాలనుకుంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు కూడా దాన్ని. సో ఎనర్జీని ఒక లేజర్ బీమ్ లాగా డైరెక్ట్గా పర్సన్స్ మీదకి పంపిస్తుంది. ఆ పర్సన్స్కి ఆ ప్లాస్మా అనేది తగిలిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఆ ప్రాంతంలో కాలిన గాయాల లాంటి ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి. అంటే చాలా పెద్ద మొత్తంలో హీట్ అయితే జనరేట్ చేస్తుంది. మన స్కిన్కి చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది, కొంతవరకు బర్న్స్ కూడా క్రియేట్ చేస్తుంది. అలాగని మన శరీరం లోపలికి వెళ్ళిపోయి మనల్ని డ్రిల్ చేసేది, అట్ ద సేమ్ టైం మనల్ని కాల్చేది కూడా. బట్ డెఫినెట్గా మనకి చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. మైక్రోస్కోపిక్ హోల్స్ అయితే క్రియేట్ అవుతాయి మన స్కిన్ మీద. సో దానివల్ల చాలా పెయిన్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఈ నొప్పి ఒక వారం నుంచి నెల రోజుల మధ్యలో ఎంతసేపటి వరకైనా ఉండొచ్చు ఆ పర్సన్ని బట్టి. బట్ ఆ తర్వాత ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో ఈ ప్లాస్మా టెక్నాలజీని వెహికల్స్కి పెట్టి ఆ వెహికల్స్ ద్వారా వీళ్ళందరి మీదకి కూడా దాన్ని పంపాలనుకున్నారు. అండ్ ఆ తర్వాత ఇంకొక రకంగా కూడా దీన్ని వాడాలనుకున్నారు. అదేంటి అంటే కొన్ని మిసైల్స్ అప్పుడప్పుడు వాళ్ళ మీదకి అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి కదా, ఆ మిసైల్స్ అన్నింటినీ కూడా దారిలో ఉన్నప్పుడే బ్లాస్ట్ చేసేయడం కోసం కూడా దీన్ని వాడాలి అనేది అనుకున్నారు. కాకపోతే దానికోసం భూమి మీద ఉన్న వెహికల్స్ వాడాలంటే అవ్వదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎయిర్ క్రాఫ్ట్ యొక్క వెనక భాగంలో కానీ ముందు భాగంలో కానీ దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఆ తర్వాత ప్లాస్మా ఫిలమెంట్ అక్కడ నుంచి క్రియేట్ అవుతుంది ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్తో. అది టార్గెట్ని వెళ్ళి కంప్లీట్గా బ్లాస్ట్ చేస్తుంది. అయితే దీని ద్వారా వాళ్ళు ఇంకొకటి కూడా చేయాలనుకున్నారు. అదేంటి అంటే ఇప్పుడు ఆ లేజర్ని ఏదైనా ఒక డివైస్ మీదకి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీదకి పంపిన తర్వాత ఇది దాన్ని మిమిక్రీ చేసేటట్టుగా, అంటే అది ఎలాగైతే ఉందో సేమ్ అదే షేప్లోకి ఈ లేజర్ కూడా మారిపోతుంది. అలా మారిపోయిన తర్వాత దీన్ని అలా గాల్లో ఉంచుతారు కంటిన్యూస్గా. అలా ఉంచినప్పుడు శత్రువులకి ఏంటంటే అవన్నీ కనబడి వాళ్ళు డైవర్ట్ అవుతూ ఉంటారు, కానీ నిజానికి అక్కడ ఏం ఉండదు. అంటే ఒక యుద్ధ విమానాన్ని మళ్ళీ అక్కడ రీక్రియేట్ చేస్తారు, కానీ నిజానికి అక్కడ యుద్ధ విమానం అయితే ఉండదు. సో ఇలాంటి వాటన్నిటిని కూడా వాళ్ళు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. సో వీటిని ప్లాస్మా గోస్ట్ అనేది పిలుస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి నడుస్తూ ఉంది, ఇంతకుముందు మనం చూసిన కొన్ని యూఎఫ్ఓ సైటింగ్స్ దీని కారణంగా క్రియేట్ అయినవి, అవన్నీ కూడా ప్లాస్మా గోస్టే తప్ప యూఎఫ్ఓస్ కాదు అనేది చెబుతూ ఉన్నారు. బేసిక్గా ఇది ఒక క్లోజ్లీ గార్డెడ్ సీక్రెట్ ఇది. కాకపోతే దీని గురించి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కారణంగా విషయం అయితే బయటికి తెలిసింది. సో ఇప్పుడు వేరే వాళ్ళు కొంచెం జాగ్రత్త పడే అవకాశం అయితే ఉంటుంది కదా, సో అందుకనే ముందు నుంచి చెప్పాలనుకోలేదు. ఆ తర్వాత వాళ్ళు ప్లాస్మా బాల్ని కూడా క్రియేట్ చేశారు. ఇదేంటంటే సౌండ్స్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక దగ్గర నుంచి వేవ్స్ని రిసీవ్ చేసుకొని ఇంకొక దగ్గరకు ఆ బాల్ని పంపిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ వేవ్స్ని అది డెలివరీ చేస్తూ ఉంటుంది. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ అనుకున్న సౌండ్స్ అక్కడ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇలా కూడా శత్రువుల్ని డైవర్ట్ చేయొచ్చు అనేది అనుకున్నారు. సో దీనికోసం హై అండ్ లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ని లేజర్స్ ద్వారా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పంపడానికి అయితే ట్రై చేశారు. దానికి సంబంధించిన పరిశోధనలు కూడా జరిగాయంట. బట్ ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి రాలేదు అది. అండ్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఏదో నార్మల్ సౌండ్స్ మాత్రమే కాకుండా మనుషుల వాయిసెస్ని కూడా ఇది మిమిక్ చేయగలుగుతుందంట.
సో డెఫినెట్గా ఇది ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమేటిక్ టెక్నాలజీయే, అంటే మిగతా దేశాలకి ఇది ఒకవేళ అమెరికా వాళ్ళ దగ్గర కనుక వచ్చేసినట్టయితే. అండ్ ఈ ప్లాస్మా బాల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది గ్లాస్ లాంటి మెటీరియల్స్లోంచి కూడా వెళ్ళిపోగలదు, ఒక బిల్డింగ్ లోపలికి గోడల నుంచి కూడా వెళ్ళిపోగలదు. సో ఇది దీనికి ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఒక ప్లాస్మా యొక్క పవర్ చాలా అంటే చాలా ఎక్కువ, దాన్ని మనం తక్కువగా అంచనా వేస్తూ వచ్చామంతే ఇన్నాళ్ళు కూడా. సో వీళ్ళైతే దాన్ని ఉపయోగించుకొని రకరకాల పరిశోధనలు అయితే చేస్తున్నారు. చూడాలి మరి అవన్నీ ఎడుదారి తీస్తాయో. నెంబర్ 4, బ్లాక్ ట్రయాంగిల్. జాన్ సెయింట్ క్లేర్ అనే ఒక పర్సన్ 2004వ సంవత్సరంలో ఈ ట్రయాంగులర్ స్పేస్ క్రాఫ్ట్ గురించి పేటెంట్ అయితే తీసుకోవడం జరిగింది. దాన్ని మిలిటరీ వాళ్ళు అయితే ప్రస్తుతానికి డెవలప్ అయితే చేయలేదు, కానీ ఆ పేటెంట్స్ నోట్స్లో చాలా అంటే చాలా అద్భుతమైన డిఫెన్స్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఈ డిజైన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మనం ఎలాంటి యుద్ధ విమానం కావాలనుకుంటున్నామో అలాంటి యుద్ధ విమానం ఇదే అయ్యి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది వెర్టికల్ ఎలక్ట్రోస్టాటిక్ లైన్ని కలిగి ఉంది. అండ్ దీనికి 3 కార్నర్స్ ఉన్నాయి. ఆ 3 కార్నర్స్ కూడా హారిజాంటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తున్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఒక యాంటెన్నా అర్రే ద్వారా కలుస్తూ వస్తున్నాయి. అండ్ ఆ 3 కలవడం ద్వారా ఒక పవర్ఫుల్ ఫోర్స్ని క్రియేట్ చేస్తున్నాయి. అది ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే అక్కడ ప్రొపల్షన్ ఏదైతే క్రియేట్ అవుతుందో అది ఆ విమానాన్ని గంటకి కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో వెళ్ళేలా చేస్తూ ఉంది. సో బేసిక్లీ సెయింట్ క్లియర్ అనే పర్సన్ ఇంతకు ముందు కూడా ఇలాంటి కొన్ని అద్భుతమైన ఆబ్జెక్ట్స్కి సంబంధించిన పేటెంట్స్ అయితే తీసుకున్నాడు, కానీ ఇవి మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇంతకు ముందు కూడా అతనికి సంబంధించిన కొన్ని పేటెంట్స్ని గవర్నమెంట్ వాళ్ళు క్లాసిఫై చేసేసారు. అంటే మైట్ బీ వాటి గురించి బయటకు తెలిసినట్టయితే వేరే వాళ్ళు డెఫినెట్గా వాటన్నింటినీ కూడా రీక్రియేట్ చేసే అవకాశం ఉందని వాళ్ళకి అనిపించిందో ఏమో. సో అందుకని ఆ కంపెనీ వాళ్ళు వాటన్నింటినీ కూడా క్లాసిఫై చేశారు. అందులో ఒకటి తర్వాత బయటకు వచ్చింది, అదే ఫుల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ సిస్టమ్. సో దీంట్లో మనకి ఏమని డీటెయిల్స్ ఉన్నాయంటే ఒక పల్స్ గ్రావిటేషనల్ వేవ్ అనేది ఒకటి ఉంటుంది, అది వామ్ హోల్ జనరేటర్ సిస్టమ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల మనుషులు హైపర్ స్పేస్ ద్వారా ట్రావెల్ చేయొచ్చు అని అయితే అందులో మెన్షన్ చేసి ఉంది. సో వినడానికైతే మనకి ఇది సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తుంది, కానీ మిలిటరీ వాళ్ళు అయితే మాత్రం దీని గురించి చాలా పట్టించుకున్నారు. అండ్ దీనికి సంబంధించిన ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్లు కూడా తీసుకున్నారు. చాలామంది నమ్మేది ఏంటంటే మిలిటరీ ఆల్రెడీ దీనికి రిలేటెడ్గా చాలా టెస్టింగ్లు కూడా చేసింది. ఇన్ఫ్యాక్ట్ వాటిలో కొన్ని సక్సెస్ కూడా అయ్యాయని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే ఆ స్పేస్ క్రాఫ్ట్ని అయితే మాత్రం వాళ్ళు రూపొందించినట్టుగా చాలామంది బలంగా నమ్ముతూ ఉన్నారు. దాని పేరు TR-3B అని కూడా చెబుతూ ఉంటారు. ఇందులో ఉన్న ప్రొపల్షన్ సిస్టమ్ సెయింట్ క్లియర్ యొక్క ప్రొపల్షన్ సిస్టమ్కి ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది. సో అఫీషియల్గా వాళ్ళు చెప్పకపోయినప్పటికీ కూడా ఈ TR-3B అనే దాని ద్వారా వాళ్ళు సేమ్ డివైస్ని సేమ్ కాన్సెప్ట్ని కూడా తీసుకొని వచ్చారు అని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ అఫీషియల్గా ఇది కూడా బయట ఉన్నట్టు ఎవరికీ తెలీదు, బట్ ఇది ఉంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు. కొంతమంది చెప్పేది ఏంటంటే ఇది ఒక UFO నుంచి రివర్స్ ఇంజనీరింగ్ చేయడం వల్ల క్రియేట్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా చెబుతూ ఉంటారు. అంటే దీంట్లో యాంటీ గ్రావిటీ టెక్నాలజీ ఉంది, అండ్ టూ మచ్ స్పీడ్తో వెళ్ళగలిగే క్యాపబిలిటీ ఉంది, ఏరియల్ మాన్యువర్స్ని చేయగలదు, ఇంపాసిబుల్ వాటిని కూడా చేయగలుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక UFO నుంచి రివర్స్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా చేసినవి అని అయితే కొంతమంది నమ్ముతూ ఉంటారు. సో ఈ TR-3 అనేది నిజంగా ఉందా లేదా అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అండ్ TR-3B కోసం అయితే మాత్రం డెఫినెట్గా రూమర్స్ అయితే ఎక్కువగానే వినబడుతూ ఉన్నాయి. 1990లోనే వీటిని క్రియేట్ చేశారని చెబుతూ ఉంటారు. అండ్ కొంతమంది వీటికి ఆల్రెడీ పేర్లు కూడా పెట్టారు, బ్లాక్ మాంతా అని, బ్లాక్ మాంతా 1, బ్లాక్ మాంతా 2 అని. సో ఇప్పటివరకు మనం చూసిన విమానాల కంటే ఇవి చాలా వేగంగా వెళ్ళగలుగుతూ ఉంటాయని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. బట్ డెఫినెట్గా అతని యొక్క పేటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా బయటకు అయితే రానివ్వట్లేదు. కొంతమంది ఇవి నిజంగా జరుగుతాయంటున్నారు, కొంతమంది అసలు నిజంగా జరిగే అవకాశం లేదంటున్నారు. బట్ నిజంగా జరిగే అవకాశం లేనప్పుడు ఎందుకని ఆ పేటెంట్స్ని హైడ్ చేయడం? సో అదైతే మాత్రం ఎవరికి కూడా అర్థం కాని ఒక విషయం. సో డెఫినెట్గా ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్టయితే మాత్రం యుద్ధాలు జరిగే విధానం అయితే కంప్లీట్గా మారిపోతుంది. ఫైనల్గా నెంబర్ 5, స్టిల్ సీక్రెట్. యాక్చువల్గా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఇప్పటికీ సీక్రెట్గానే ఉంది. నిజం అంటే కొన్ని మిలిటరీ పేటెంట్స్ పబ్లిక్లోకి అయితే వచ్చాయి, అది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా అందులో భాగమే. అయితే కొన్ని మాత్రం ఇప్పటికీ కూడా బయటికి రాలేదు, వాటిని ఇప్పటికీ కూడా అలా హైడ్ చేసే ఉంచారు. అంటే స్టేట్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం వాటిని అలా హైడ్ చేసే ఉంచారు. దీనికోసం ఒక యాక్ట్ కూడా ఉంది అక్కడ, ద ఇన్వెన్షన్ సీక్రెట్ యాక్ట్ అని ఒకటి ఉంది. సో ఏవైతే పేటెంట్స్ని బయటకు పెట్టాలని వాళ్ళు అనుకుంటారో వాటిని బయట పెడతారు, ఏవైతే పేటెంట్స్ని అసలు బయటకి ఏమాత్రం వదలకూడదు అనుకుంటారో వాటిని అసలు ఏమాత్రం వదలరు. ఎంత ట్రై చేయండి వాటిని అయితే మాత్రం వదలరు. అంటే కొన్ని ఇన్నోవేషన్స్లో రకరకాల టెక్నాలజీస్ ఉంటాయి, వాటి గురించి బయట ప్రపంచానికి తెలియకూడదు. ఒకటి తెలిసినట్టయితే అది నేషన్ యొక్క ఏదైనా ఎకనామికల్ సిచ్యువేషన్కైనా ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే సెక్యూరిటీకైనా ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్పి
ద ఇన్వెన్షన్ సీక్రసీ యాక్ట్ని అయితే తీసుకొని వచ్చారు. సో ఏవైతే పేటెంట్స్లో ప్రాబ్లమాటిక్ థింగ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా సీక్రెట్గా ఉంచేస్తారు. అండ్ వాటన్నిటికీ ఒక మాన్యువల్ స్క్రీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఆ ఫైల్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళి ఎక్కడ పెడతారో కూడా ఎవరికి తెలియదు. బట్ డెఫినెట్గా వాటిని అయితే మాత్రం జాగ్రత్తగా దాస్తారు. దీన్ని 1917లో మొదటి ప్రపంచ యుద్ధం టైంలో తీసుకొని వచ్చారు. అదే యుద్ధం ముగిసిపోయిన తర్వాత దాన్ని ఆపేశారు. బట్ మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం టైంలో దాన్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేశారు 1941 టైంలో. ఇంకా అప్పటి నుంచి కూడా అది పర్మనెంట్ అయిపోయింది. సో ఇప్పటికీ కూడా ఆ యాక్ట్ అలాగే ఉంది. 1951 నుంచి ఇప్పటి వరకు ఏవైతే ఇన్వెన్షన్స్కి సంబంధించిన పేటెంట్స్ జరిగాయో వాటిలో సీక్రెట్ థింగ్స్ అన్నింటినీ కూడా ప్రజలకు ఏమాత్రం తెలియనివ్వకుండా అలా జాగ్రత్తగా ఉంచారు. అంటే న్యూక్లియర్ వార్ఫేర్ గురించి కావచ్చు, బియాండ్ మిలిటరీ ప్రాజెక్ట్స్ గురించి అవ్వచ్చు, దేని గురించి అయినా కావచ్చు, గవర్నమెంట్ అయితే మాత్రం వాటి మీద సీక్రెసీని అయితే ఇంపోజ్ చేసింది. అవేవి కూడా బయటికి రాలేదు. ఇప్పటికీ కూడా అవన్నీ సీక్రెట్గానే ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే మాకు వాటి గురించి తెలియడం మా ప్రాథమిక హక్కు అంటూ ఉంటే, మరి కొంతమంది ఏమో లేదు గవర్నమెంట్ అలా చేయడంలో తప్పేమీ లేదు, ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు తెలియడం మంచి విషయం ఏమీ కాదు, సో దాన్ని అలాగ ఉంచడమే కరెక్ట్. అండ్ పీపుల్ ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నారు, అన్నీ తెలిసినట్టయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, సో తెలియకపోవడమే మంచిది అని అయితే మరి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అసలు పీపుల్ ఒపీనియన్తో పట్టింపు ఏమీ లేకుండా గవర్నమెంట్ అయితే మాత్రం వాటన్నింటినీ సీక్రెట్గా అలాగే మెయింటైన్ చేయాలి అని అయితే డిసైడ్ అయిపోయింది. 2023 నాటికి వచ్చేసరికి 6155 పేటెంట్స్ ఉన్నాయంట అలాంటివి. సో వాటిని అయితే మాత్రం అసలు ఏమాత్రం బయట పెట్టరు. ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. 2019లో 88 పేటెంట్స్ మీద సీక్రెసీ ఆర్డర్ ఇచ్చారు. 2020లో 45, 21లో 61, 22లో 87, 23లో 125 ఇలాగ వీటన్నిటి మీద కూడా సీక్రెసీ ఆర్డర్ని అయితే ఇచ్చారు. అండ్ కొన్నిటి మీద సీక్రెసీ ఆర్డర్ తీసేసినవి కూడా ఉన్నాయి. 2023లో 27 పేటెంట్స్ మీద సీక్రెసీ ఆర్డర్ తీసేసి వాటిని బయటకు చూపించండి, ప్రజల ముందు పెట్టండి అని చెప్పారు కూడా. బట్ అయినా కూడా ఇంకా 6155 ఉన్నాయంటే అది చాలా అంటే చాలా పెద్ద నెంబర్ కదా. సో అవి ఎప్పటికీ సీక్రెట్గానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దాట్స్ గైస్, చూశారు కదా, ఇవి 5 సీక్రెట్ మిలిటరీ ఇన్వెన్షన్స్ విత్ అన్ఎక్స్ప్లెయిన్డ్ టెక్నాలజీస్ ఆఫ్ అమెరికా అండ్ విచ్ రిలేటెడ్ టు యూఎఫ్ఓ. సో మీరేమనుకుంటున్నారు ఈ మిలిటరీ ఇన్వెన్షన్స్ కోసం అండ్ ఈ పేటెంట్స్ కోసం? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేందర్, మా అక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, బాయ్ బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.